హాయ్ అండి, వెల్కమ్ టు సాకి మాకి ఛానల్. ఈరోజు వీడియోలో మనం రెండో రోజు అమ్మవారికి ప్రసాదంగా సమర్పించే పులిహార ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పులిహార మనం విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా చేసామండి. దీనికోసం మనం 100 గ్రాములు చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. చింతపండు నానే లోపల మనం రైస్ని ఉడికించుకుందామండి. దీనికోసం నేను ఇక్కడ 3 గ్లాసులు రైస్ తీసుకొని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని, ఇక్కడ నేను 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. రైస్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి. రైస్ ఉడికే లోపల ఇక్కడ మనం ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిలో 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీలో వేసుకొని పులిహార పొడిని రెడీ చేసుకోవాలి. చూడండి, బాగా మెత్తగా పొడి చేసుకుంటే ఈ విధంగా తయారవుతుందండి పులిహార పొడి. తర్వాత మనం చింతపండు గుజ్జు కోసం చింతపండును బాగా పిసికి చిల్లీల గిన్నెలో వేసుకొని మనం బాగా చింతపండును గుజ్జు తీయాలండి. ఇలా తీయటం వల్ల పీచులు అవన్నీ గుజ్జులోకి రాకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా తీయాలి. కన్సిస్టెన్సీ మనకు గట్టిగా ఉంటే తొందరగా కుక్ అయిపోతుందండి. దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు వేసి పచ్చిమిర్చి కూడా వేసి ఉడికించుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని తిరగమాత కోసం మనం 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు శనగెత్తులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు తిరగమాత గింజలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి కొంచెం. తర్వాత ఫైనల్గా మనం కరివేపాకు వేసుకొని 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తిరగమాతలో కొంచెం ఇంగువ వేసుకొని 1 చిటికెడు మనం తిరగమాత చల్లారబెట్టుకోవాలి, పక్కన పెట్టుకొని. ఈ లోపల పులుసు ఉడికిందో లేదో చూసుకొని పులుసు ఉడికిన తర్వాత దీంట్లోనే మనం పొడి చేసి పెట్టుకున్న పులిహార పొడిని 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తిరగమాతను కూడా దీంట్లోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని తిరగమాత కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా రెడీ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల రైస్ కుక్ అయిందేమో చూసుకొని రైస్ బాగా పొడి పొడిగా చూడండి ఈ విధంగా వచ్చింది. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పులుసుని కలుపుకోవాలండి. మనం అమ్మవారికి కొంచెం పక్కకు తీసి తర్వాత పులుపు, ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. చేత్తోనే బాగా కలుపుకోవాలి. చేత్తో అయితేనే బాగా కలుస్తుందండి రైస్. చూడండి, ఈ విధంగా ఫైనల్గా మన ప్రసాదం పులిహార రెడీ అయిపోయింది. ఈ పులిహార మనం కనకదుర్గ అమ్మవారి గుడిలో పెట్టే ప్రసాదం స్టైల్. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.